నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. సనత్ నగర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. చిలకూరు మండలంలోని కలవకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ను ఢీకొన్న టిప్పర్. శ్రీనివాసులు అనే వ్యక్తి దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోట పట్టణంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నివాసంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైకాపా జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకి ఎమ్మెల్సీ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పాల్గొన్నారు. నేతలను పలువురు నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని, రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని, అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని వారు చెబుతున్నారన్నారు. అందరూ కలిసి కట్టుగా మేరిగ మురళి విజయానికి కృషి చేయాలని నేదురుమల్లి పిలుపునిచ్చారు. యావత్ దేశం గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో ఆవిష్కరించబడింది. గత ప్రభుత్వంలో ఇలాంటి స్మృతివనం అని పేరు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహం తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం దానికి అనుగుణంగా ఒక జీవో పాస్ చేసి కంటి తుడుపు చర్యగా ఒక స్థలం చూపించి ఏమాత్రం పట్టించుకోకుండా దళిత సోదరుల మీద ఉన్న ప్రేమ భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని కూడా విఫలమైంది. అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన వెంటనే దాని కార్యరూపం దాల్చి సంవత్సరం కాలంలోనే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసి మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆ స్మృతివనం ఏర్పాటు రాష్ట్రం నలుమూలనిచ్చి ప్రజలు దానికి హాజరయ్యారు. హర్షం వెలుగుచ్చారు. అది ఆ సభలో కనబడింది, వినబడింది. ఇలాంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కప్పిపుచ్చి మాకున్న మీడియా ఒక ఛానల్ అయినా ఒక పత్రిక అయినా ప్రతిపక్ష పార్టీలు నంబర్ ఎక్కువ ఉన్నందువల్ల చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలిసి రానియకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలకు బటన్ నొక్కి ఊరికే డబ్బులు ఇచ్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్దాం, నేను దానికన్నా ఎక్కువ ఇస్తాను అని గ్యారంటీలో పెట్టు. ఈ ఇచ్చేది కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇవ్వలేరు అన్నారు. ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉండగా ఇప్పటికీ సంక్షేమ పథకాల ఫలాలు క్రమం తప్పకుండా అందిస్తుంది. ఇక్కడ వెనుదిరగల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకి నిలబడింది, ప్రతి వాగ్దానం నెరవేర్చి దేశంలోనే తలబండిన రాజకీయ నాయకుడు రాని ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. సచివాలయం ఏర్పాటు, దీన్ని రద్దు చేస్తాము అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏమంటారు, లేదు కన్నా బాగా పనిచేస్తున్నారు, దాన్ని కొనసాగిస్తాము అంటున్నారు. అన్ని గమనిస్తున్నారు. పథకాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మన దగ్గర కృష్ణపట్నం పోర్ట్ లాగా 6 పోర్టులు ఉంటే కొత్తగా ఇంకొక 4 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టి 5 ఫిషింగ్ హార్బర్లు ఉంటే కొత్తగా ఇంకో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీస్ వచ్చినాయి. లేనివి చూపించడం ప్రతిపక్ష నేతకి అలవాటైతే ఉన్నది కూడా సరిగా చెప్పలేక కాదు, పని చేసుకుంటూ పోతాం, ఫలాలు ప్రజలకు అందాలి అనే మనస్తత్వంతో పని చేసుకుంటూ పోయే మనస్తత్వం
మన జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ పార్టీ ఉండిపోయేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాని ప్రక్రియ మొదలైంది. ఏ విధంగా చేస్తున్నారో మీకు కూడా తెలుసు. గవర్నమెంట్ కంట్రోల్ షాప్స్ వచ్చేసింది, టైం తగ్గింది, షాప్స్ నంబర్ తగ్గింది. పోయినసారి ఎలక్షన్స్ ముందర పెన్షన్ 1000 రూపాయలు ఉంది. 6 నెలల ముందర జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, ఎలక్షన్స్ అయిన తర్వాత దాన్ని 2000 రూపాయలు చేస్తాను. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ 2 నెలల ముందర అనౌన్స్ చేసి 1000 రూపాయలని 2000. జగన్మోహన్ రెడ్డి చేసిన అనౌన్స్మెంట్ ని ఆధారంగా ఏదో దెబ్బ కొడతాము అనే ఉద్దేశంతో మీకు అందరూ తెలుసు 1 నెల ముందర ఇచ్చారు. ఆ టైంలో ఎన్నికల హామీగా 2000ని దశల వారీగా 3000 చేస్తారు. మీకు తెలుసో లేదు, అసెంబ్లీలో కూర్చున్న మొదటి రోజు ఏమైంది హామీ 3000 చేయలేదు అంటే వీడియో వేసి చూపించారు, దశల వారీగా చేస్తాము అని. ఈ సంవత్సరానికి 3000 అయింది. ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం, నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మరికొందరు మాట్లాడారు. అంతకు మించిన నాకు గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారు. దురదృష్టం వెంటాడి మరి స్ప్లిట్ కాలేదు. నేను భక్తుడిగా, వీరభక్తుడిగా పార్టీలో కొలుసుకునే మనస్తత్వం ఉండేవాడిని. ఎక్కడ నాకు తొందరపడే అవకాశం రాదు. నేను పార్టీ కుటుంబ సభ్యుడు అవడమే నా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పేరు పెట్టి పిలవడమే మహా అదృష్టంగా భావించే మనస్తత్వం భగవంతుడు ఇచ్చినందుకు ఆయనకి నేను రోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా నేను ముందుకు పోతుంటే గొప్పగా ఇచ్చారు. సంతోషం. ఊహించిన విధంగా పెద్దల సభలో నాకు భవిష్యత్తు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషపడుతుంటే అనుకోని విధంగా మళ్ళా ఆస్వాదించి ఆ విప్పుగా కూడా గవర్నమెంట్ విప్పుగా ఇవ్వడం వల్ల నాకు భవిష్యత్తు మార్చారు. ఇంకో భవిష్యత్తు ఇస్తున్నారు. ముందు ప్రజల్లో నేను ఏదైతే కోరుకున్నానో దాంట్లో గెలిపోమన్నారు. నిజంగా చాలా చాలా అనునిత్యం చాలా సంతోషపడుతున్నా. ఈ సంతోషం నిలబెట్టడానికి కారణం గూడూరు కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు. మరి వాళ్ళలో నా గుణం ఏమి నచ్చిందో నిజంగా నాకు తెలియదు, కానీ నేను విశ్లేషించుకుంటూ పోతే అదే గుణాన్ని నేను మాటిస్తున్నాను. మీరు ఏదైతే నచ్చారో నాకు అదే గుణాంతో మీ దగ్గర మళ్ళా నేను శభాష్ అనిపించుకునే విధంగా ముందుకు వెళ్తానని కూడా నేను మనవి చేస్తున్నాను. రోజు ఈ సమావేశంలో వైకాపా నాయకులు ధనంజయ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, మేరారెడ్డి, నాగులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బత్తిన విజయ్ కుమార్, ముని, సాయి, సురేష్ రెడ్డి, ఇమ్రాన్, కోదండరామయ్య, జమ్మలవాసు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పరు మోటార్ సైకిల్ ఢీకొనడంతో శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసులు అనే వ్యక్తి జేసీబీతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు నుండి చింతవరానికి మోటార్ సైకిల్పై శ్రీనివాసులు వెళ్తుండగా కొలవకొండ సమీపంలో మోటార్ సైకిల్ టిప్పర్ ఢీకుంది. దీంతో శ్రీనివాసులకు తీవ్ర రక్త గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నువ్వు మోసగాడివన్నా, ఇంటికి పోతావన్నా, అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందా అన్నా అంటూ అంగన్వాడీలు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నినాదాలు చేశారు. కోటపట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ, నువ్వు వచ్చాక అన్నీ పెంచావు, మా జీతం పెంచలేవా, నువ్విచ్చే జీతంతో గ్యాస్ ఎలా కొనాలి అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మలీల, విజయమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రభుత్వానికి చేకూర్చినట్టు కూడా లేదు. కనీసం ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి
అని కూడా ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. 6 సార్లు చర్చలకు పిలిచి కనీసం మా సమస్యలు తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని విఫలం చేసి సమస్యల్ని తిరిగి పంపించడం జరిగింది. కనీసం ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. అంగన్వాడీలంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు మేము అక్క చెల్లెళ్ళ పక్షపాతిని, ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు అని మాత్రం మాట్లాడుతున్నారు. కానీ మాకిచ్చే జీతం 11,500 రూపాయలు మాత్రమే. అది మేము బడులకు పెట్టుకోవాలి, కాన్వెంట్స్కి పెట్టుకోవాలి, గ్యాసులకు పెట్టుకోవాలి, రెంట్లకు పెట్టుకోవాలి. మాకు కనీసం ₹1 కూడా మా జీతంలో మాకు మిగలదు. కనీసం మేము అడిగేది జీతం ఇవ్వమని అడుగుతున్నాం. జీతం ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి, లేదంటే మేము ఈ సమ్మెని విరమించుకునేదే లేదు. అది ఏమైనా కూడా మేము సమ్మె అయితే విరమించుకొని ఇంటికి వెళ్ళాం. మా మీద బెదిరింపులు మొదలుపెట్టారు. ఫస్ట్ బడుల తాళాలు పగలగొట్టారు, తర్వాత సచివాలయం వాళ్ళకి ఒప్పచెప్పారు, తర్వాత వచ్చి నోటీసులు ఇచ్చారు, ఎస్మా ప్రయోగించారు, సోకాసి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న బల్జిపాలెంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా పోలేరమ్మ దేవాలయంలో మాజీ మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నాయకులు విజేతరెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. EMI పోతుంది. 37 కిలోమీటర్ల నుంచి అది దాన్ని పూర్తిగా ఇట్లా చేయలే. ఎలక్షన్స్ రాకుండా ఒక 2 నెలలు డిలే అయింటే అన్నిటి కనెక్షన్ ఇచ్చేసేవాళ్ళం. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నిటి కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని చిన్నవి ఉన్నాయి. కొద్దిగా పెన్నా రివర్ ఏరియాలో సర్వేపల్లి కాలువ కెనాలు, జాఫర్ కెనాలు, అటు కొన్ని స్లమ్ ఏరియాలో వాళ్ళకి ఈరోజు కూడా ఇంకా టాయిలెట్స్ కావాల్సిన అవసరం ఉంది. అక్కడ పోతే టాయిలెట్స్ లేవు సార్, మాకు టాయిలెట్స్ బయటికి పోతున్నాం ఇంకా అని అంటున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రాలో 15,000 ఇంటింటికి ఇచ్చాం కట్టుకోమని. అయితే కొందరు అప్పుడు కట్టుకోవాలా. అయితే ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి సొంత ఇంటి టాయిలెట్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను. నేను యాక్చువల్గా మొన్న పెన్నా రివర్ పక్కన దిగువ చూస్తే ఎట్లయినా ఉన్నాయి, వాళ్ళు అనాథరైజ్డ్ హౌసెస్ కావచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకొని ఉండారు, రేకులో లేకంటే బిల్డింగో కట్టుకొని ఉండారు, కానీ వాళ్ళకి టాయిలెట్ అనేది ఉండాలా. ఇలాంటివి కొన్ని చిన్నవి ఉన్నాయి. నేను యాక్చువల్గా అందుకనే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. నెల్లూరులో సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 75,000 ఇళ్ళలో దాదాపు 30,000 ఇళ్ళు కవర్ చేశాను. ఎక్కువగా కవర్ చేసిందంతా ఈ యొక్క పెన్నా రివర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఇంక 2 రోజులు తిరిగితే అయిపోతుంది. సర్వేపల్లి కెనాల్ 1 రోజు తిరిగితే అయిపోతుంది. జాఫర్ కెనాల్ 1 రోజు తిరిగితే అయిపోతుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు 13వ డివిజను దాంట్లో ఎక్కువగా స్లమ్ ఏరియాలు. స్లమ్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చిన్న పనులు అంటే కూలీ నాలి, కార్పెంటరు, ఎలక్ట్రీషియను లేదా షంటరింగ్ పని ఏరియాలో అంతా ఎక్కువగా షంటరింగ్ పని చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడున్నది ఏదైతే మనం ఉన్నామో ఈ 240 డివిజన్లో ఎక్కువ మంది, ఇప్పుడే నేను అడిగాను, దాదాపు 70% పాలు బర్రెలు మేపుకొని వాడి ద్వారా పాలు అమ్ముకుంటారు టౌన్లోకి పోయి. అలాంటి చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క చేతినివ్వాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉన్నారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటమే ఏ ప్రభుత్వమైనా అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయాల్సిన బాధ్యత. అందుకనే నేను ఈసారి స్పెసిఫిక్గా వీటి మీద ఫోకస్ చేశాను. ఖచ్చితంగా 2024లో
గతేడాదిలో సంభవించిన తుఫాను కారణంగా వాకాడు మండలంలో నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో కృషి చేసిన పలువురికి అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. వాకాడులోని శ్రీశక్తి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని అతిథులు సత్కరించి ప్రసంగించారు. వాకాడు మండలంలో తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాల వారిని ఆదుకున్న 3 వ్యక్తులను గుర్తించి వారికి అవార్డులు అందజేసి సత్కరించారు. వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జ్ఞానోదయ ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు, బాలిరెడ్డిపాళెం రామాలయ ప్రధాన అర్చకులు డివి అనంతాచార్యులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ప్రతినిధులు మహాత్మా గాంధీ మెమోరియల్ అవార్డు, జమీన్ కొత్తపాడు ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన రియల్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను జాతీయ వినియోగదారుల హక్కు కమిషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వాకాడులోని శ్రీశక్తి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం అవార్డు గ్రహీతలు తదితరులు మాట్లాడారు. వారు వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉండే ఆర్థిక వెసులుబాటుని అన్నింటినీ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే వారికి ఇవ్వడంలో ఒక పరమార్థం ఉంది. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. ఎవరో ఇచ్చిన సొత్తుని ఎవరికో నేను ఇస్తే అది నాకు కాదు, ఆ దాతలకి స్వీకరించిన వారికి మాత్రమే ఈ సత్కారంగా భావిస్తున్నాను. వారికి దాతలకి స్వీకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమాల్లో నాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్కారంగా భావిస్తూ నా సత్కారంలో నా మీడియా మిత్రులకు 50% ఇచ్చేస్తున్నాను. 50% మీడియా మిత్రులు అంటే 90% దాతలకి, 10% స్వీకరించిన వారికి నేను మాత్రం సున్నాను. ఎందుకంటే ఐఏఎస్ పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి లెటర్ ఇస్తాడు. గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ తీసుకున్న ఐఏఎస్ వీళ్ళిద్దరిదే ఆ ఘనత. పోస్ట్ మ్యాన్కి మనం సన్మానాలు చేయం కదా. కాబట్టి ఈ సన్మానానికి కాకుండా ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన వాళ్ళు, నేను ఒక్కడే చేసిన వాళ్ళు. ఇది నా బాధ్యత. అవార్డుల కోసమో ఇంకో దానికోసమో చేసింది కాదు. ఇది నా బాధ్యత. నేను గ్రామస్తులకి నేను చేయాల్సిన బాధ్యతగా నేను ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి మామూలుగా నాకు ఒక పదం ఇష్టం, బైబిల్లో ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తే వారికి పక్కన ఒక అపాయం వచ్చినా, ఊళ్ళో వచ్చినా, ఇంకొక తుఫాను వచ్చినా, ఒక తుఫానే కాదు ప్రతి ఒక్కరికి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తే, ఒకరు సహాయం చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది ఈ తుఫాన్లో కష్టపడ్డామని కాదు, ప్రతిరోజు ఎవరికో వారికి ఏదో విధంగా సహాయం చేయాలా. మా ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి సహాయం చేసి వాళ్ళు ఏదైనా అడిగి వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఆ రోజు బాధపడతారు. నాకు నిద్ర కూడా పడుతుంది, అరే మనం అడిగారు మనం చేయలేకపోయామే. అదేవిధంగా ఎవరికో వారికి ఈరోజు మనం మాట సహాయం అయినా కానీ ఇంకొక సహాయం అయినా ఏదైనా సహాయం చేసామంటే ఆ రోజు నాకు తృప్తిగా ఉంటుంది. అలాంటి సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి మనం ఈరోజు తుఫాన్లో అందరి సహాయంతో ప్రతి ఒక్కరు పేరు చెప్తే నా పేరు చెప్పలేదన్నా కానీ ప్రతి ఒక్కరు నాకు అందరూ మా ఊరు నాతో ఉన్న ఫ్రెండ్స్, సహచర నాయకులు, వాలంటీర్స్ అందరూ నాతో పాటు కష్టపడి రాత్రి పొగళ్ళు బస్తాలు ఎటువైతేవి ఆ నీళ్లు చేస్తే ఊళ్ళో గ్రామస్తులందరూ కలిసి మీ అందరం బస్తాలు వేసుకొని అందరం కష్టపడ్డాం. ఈ విధంగా కాపాడుకోగలిగినా ఇప్పుడు వచ్చిన ఈ అవార్డు నా ఒక్కడిది కాదు, నాతో పాటు అక్కడ కూర్చొని ఆ వర్షంలో గాలిలో కూర్చొని నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా గ్రామస్తులందరికీ సంబంధించిన అవార్డు వచ్చింది. అందరి కృషి వల్లనే గ్రామాల్ని కాపాడుకోగలిగినా కానీ నా ఒక్కడి వల్ల కాదు. ఆ రోజు కష్టమైతే పడ్డాము, గ్రామాల్ని కాపాడుకున్నాము. తర్వాత రోజు ఉదయం నిద్రలేసేసరికి ఫోన్ కంటిన్యూగా మోగుతా ఉంది, వాట్సాప్ మెసేజ్, కంగ్రాచులేషన్స్ అన్నా, కంగ్రాచులేషన్స్ ఏమైనా నాకు కూడా అర్థం కాదా, ఎందుకు పెడుతున్నారా ఈ మెసేజ్ అని. ఇవి చూసిన తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చి మా సోదరుడు ఏదో చేసుకుంటాడు, అందుకోసం ఏంటి అభినందన మెసేజ్ ఇస్తాను. అప్పుడు సొంత సాగులో గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే ఈ అవార్డు వచ్చిందని పెట్టాడు. ఇది వచ్చిందని అప్పుడు దాకా నాకు తెలియదు. నా మిత్రులందరూ చూసుకుని నాకు వాట్సాప్ లో అభినందనలు చెప్పిన తర్వాత నేను చూసుకున్నాను దాన్ని. అప్పుడు ఫోన్ చేసి అడిగితే నువ్వు అక్కడ పనుల్లో ఉంటావు, ఈ గ్రామస్తులు అడిగి ఫోటో తీసుకొని నేను అప్లై చేసిన వచ్చిందని అప్పుడు చెప్పాను. నాకు వాస్తవం అది వచ్చింది కూడా నాకు తెలియదు. దీనికి నాకు సహకరించినటువంటి విజయ్కి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కలవగుంట భరత్ రెడ్డి, జాతీయ హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు, కాటవరెడ్డి రామలింగారెడ్డి, సంపత్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దళితులను మోసం చేసి దళితులను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి పట్ల అరాచకాలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆశ్చర్యకరమైన విషయమని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా శంఖారావానికి వెంకటగిరిలో జరిగినటువంటి బహిరంగ సభకి భారీ ఎత్తున ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేసిందానికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున అక్కడ వెంకటగిరిలో పరిస్థితి చూస్తే నిజంగా కూడా అసలు కనీ విని ఎరిగినటువంటి జనం మండు టెండర్ని లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 దాకా బహిరంగ సభ ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొని మరి మా అధినాయకులు ఇచ్చినటువంటి సందేశాలని రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి నిజంగా అక్కడ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేకుండా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం అని చెప్పి కూడా అర్థమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవ సభలో పేదలకు, దళితులకు, ధనికులకు జరిగే సంబరం అని చెప్పనిచ్చాడు. 4 లక్షల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. ఆయన పేదవాడు. ఏ విధంగా చెప్పుకుంటాడు ఆయన పేదవాడు అని చెప్పి. మరి అదే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజైనా గౌరవించున్నాడా ఆయన? మరి దళితులకు రావాల్సిన ఎస్సీ సప్లాన్ నిధులు గాని, దళితులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు గాని, మరి అదే విధంగా గృహ నిర్మాణం గాని, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఏదైనా పాటుపడ్డా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత విద్యార్థులు విదేశీయులు ఆ కోడికత్తి శ్రేణికి న్యాయం చేసేదానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. వీళ్ళకి అంత దమ్ము, ధైర్యం కూడా లేదు. మరి అందుకే నేను చెప్పే ఇందాకనే బానిసలుగా బతకకూడదు. మనకు అంబేద్కర్ గారు ఇచ్చారే గాని ఈ రిజర్వేషన్ గాని ఇంకోటి గాని ఒకరు మనం చదువుకున్నాం. ఆ చదువుకి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ కి న్యాయం చేసేట్టుగా ఉండాలి గాని ఎవరికో తలొగ్గి ఎవరితో కాళ్ళ మీద ఇది పడాల్సిన అవసరం లేదని చెప్పని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ దళిత సోదరులకి నేను తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో దళితులకి న్యాయం చేయగలడని చెప్పని కూడా మరొకసారి విన్నవిస్తూ, మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి సభని వెంకటగిరిలో జయప్రదం చేసిన మా తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం మండల ప్రెసిడెంట్లకు, మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, అందరూ కూడా కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు అందరూ కూడా దాన్ని దిగ్విజయం చేశారు. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుచరులు, తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి షేక్ అల్లా బక్షు, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గుణపాటి కిషోర్ తదితరులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Hey!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కోరుతూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెం గ్రామంలో శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాదరస శివలింగానికి అభిషేకం జరిగితే శివపార్వతులిద్దరికీ అభిషేకం జరిగినంత పుణ్యఫలం దక్కుతుందని పీఠాధిపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా నాయకులు వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. సనత్ నగర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. చిలకూరు మండలంలోని కలవకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ను ఢీకొన్న టిప్పర్. శ్రీనివాసులు అనే వ్యక్తి దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోట పట్టణంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.